because it was a leg day, guys. So face mask పెట్టుకుంటే పడిపోతుంది ఇలాగా. So without mirror I can't. కర్డ్ పెట్టుకున్నాను కదా, చల్లగా ఉందన్నమాట. సో ఇలా పడిపోతుంది after a long gap because 1 month gap వచ్చేసింది. Hi, hello, namaste, welcome back to my channel. It's me Shrivalli and today I'm vlogging ee roju day in my life chedam anukuntunna because I wanted to do it. So let's see how it goes. Morning aithe like 6 o'clock lechanu. It's 6:48 and today's date is March 17. So first aithe gym ki vachesina tarvata inka next works ani cheskundam. So come, let's go to gym. Gym వచ్చాను. Today was a very bad day. Leg day and shoulder day it was. And మార్నింగ్ జిమ్ చేస్తే ఒక డిఫరెంట్ ఫ్రెష్నెస్ ఉంటుంది అండ్ ప్రొడక్టివ్ కూడా ఉంటాము రోజంతా. మాక్సిమం ఈవినింగ్ అయితే నాకు చాలా ఎనర్జీగా ఉన్నట్టు అనిపిస్తుంది బికాస్ వి ఈట్ అండ్ హ్యావ్ ఎనర్జీ కదా. మార్నింగ్ అయితే ప్రీ వర్కౌట్ ఏమి తీసుకోకుండానే వెళ్ళిపోతున్నాను యాక్చువల్లీ, బట్ తీసుకోవాలి. ఫ్రమ్ టుమారో ఐ విల్ టేక్ ఇట్. అండ్ చాలా గ్యాప్ వచ్చింది కదా, అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ పెయిన్స్ ఉన్నాయి. సో లెట్స్ ప్యాక్ లంచ్ ఫర్ మై హబీ. లెట్స్ సీ హౌ today goes. లంచ్ బాక్స్ కి ఈరోజు పనీర్ అండ్ ఆలూ పరాఠా బికాస్ హీ లవ్స్ ఇట్. సో లెట్స్ మేక్ పనీర్ అండ్ ఆలూ పరాఠా ఫర్ హిమ్. So my breakfast for the day is ragi java and lemon with green tea. So usually morning and compulsory ga lemon తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను because lemon hot water is very good and దాంతో పాటు ఒక green tea sachet కూడా తీసుకుంటున్నా. This is my breakfast, ragi java with yogurt. లంచ్ బాక్స్ కి అయితే ఫస్ట్ అయితే చపాతీ పెట్టేశాను. చపాతీ అండ్ పెరుగన్నం విత్ వాము. యాక్చువల్గా తనకి వామ్ ఇష్టం అని చెప్పేసి వామ్ పెట్టా. ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ సీడ్స్ అనమాట, మిక్స్ సీడ్స్. దానికి స్నాకింగ్ కోసం కావాలి అండ్ సమ్ టైమ్స్ మధ్య మధ్యలో ఆకలి వేస్తుంది అని చెప్పేసి ఇలాగా సీడ్స్ పెట్టాను అనమాట. లంచ్ బాక్స్ ప్యాక్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను రాగి జావ తీసుకొని ట్రై చేస్తాను అనమాట, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకుండా.
దిస్ కీప్స్ మీ ఫుల్ ఆఫ్ అ లాంగర్ టైమ్ అండ్ నాన్ స్టాప్ మాట్లాడతాను బట్ కొంచెం కెమెరా ఉంటే షై అయిపోతా అట్ ద సేమ్ టైం ఏం మాట్లాడే అర్థం కాదు సో ట్రయింగ్ టు వ్లాగ్ అండ్ ఐ జస్ట్ లవ్ వ్లాగింగ్ గైస్ మేకింగ్ మై డేస్ మెమరబుల్ అండ్ డేస్ డాక్యుమెంటింగ్ అండ్ ఆఫ్టర్ 5 years or 10 years I want to know that what I did, how I was and నేనేమేం తినేదాన్ని, how my days were because ఇవాళ చేసింది మనం మేబీ నెక్స్ట్ ఇయర్ సేమ్ చేయకపోయింటాం బికాస్ ఆ రొటీన్ మైట్ బి చేంజ్డ్ అండ్ చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి కదా లైఫ్లో. సో అలా సో ఈ రోజు చేయాల్సినవి చాలా 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 వర్క్స్ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా మొన్న ట్రిప్కి వెళ్ళి వచ్చాం కదా, అక్కడ నుంచి ఇంకా లగేజ్ ఇంకా అన్పాక్ చేయలేదు. ఫస్ట్ అన్పాకింగ్ చేయాలి అండ్ ఈ రోజు పిన్ని బర్త్డే కూడా, సో పిన్నికి విష్ చేయాలి అండ్ దెన్ ఐ నీడ్ టు ఆర్గనైజ్ మై స్కిన్ కేర్ యూనిట్ అనమాట. టోటల్ యూనిట్ అంతా కూడాను చిందరబందరగా ఉందన్నమాట. సో అవన్నీ కూడా ఫస్ట్ అయితే ఆర్గనైజ్ చేసుకోవాలి సో దట్ ఐ విల్ నో వాట్ ప్రొడక్ట్స్ ఐ హ్యావ్. చాలా వరకు ప్రొడక్ట్స్ అన్ని కూడాను లేవేమో అనుకొని ఆర్డర్ పెట్టేసుకుంటున్నాను, ఆర్డర్స్ ఉన్నదేమో అని చెప్పేసి ఆర్డర్ పెట్టుకోవడం మానేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే స్కిన్ కేర్ ఆర్డర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకేమున్నాయో యాక్చువల్గా ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. తనకి బాక్స్ ప్యాక్ చేశాను కాబట్టి నేను కూడా కొంచెం రైస్ అండ్ చపాతీ పెట్టేసుకున్నాను. ఐ విల్ హ్యావ్ సమ్ ఎగ్ ఆల్సో ఫర్ ప్రోటీన్. ఆల్సో మేక్ సమ్ మసాలాస్ ఆల్సో లైక్ గరం మసాలా, చిల్లీ పౌడర్ ఇవన్నీ చేయాలి. సో లెట్స్ సీ హౌ దిస్ గోస్. అండ్ ఆల్సో వీడియో కూడా షూట్ చేయాలి, లైక్ ఒక షార్ట్ కోసం వీడియో కూడా షూట్ చేయాలి. సో యాక్చువల్ గా అయితే నేను ఈవినింగ్ అలా చేస్తూ ఉంటాను, లైక్ 2 or 3 o'clock అలాగా. సో ఈ రోజు అయితే ఇంకా వీడియో షూట్ కూడా చేయాలి. దిస్ ఇస్ ద టు డూ లిస్ట్. సో లెట్స్ మేక్ దిస్ టు డూ లిస్ట్. అండ్ 2 days అయినా జర్నలింగ్ కూడా చేయట్లేదు అనమాట. సో జర్నలింగ్ కూడా చేసుకోవాలి అండ్ ఐ నీడ్ టు ప్లాన్ మై డే అనమాట. టు డూ లిస్ట్ అవన్నీ రాసేసుకుంటే నాకు ఒక ఐడియా ఉంటుంది అనమాట ఈ రోజు ఏమేమి చేయాలి అని చెప్పేసి. అండ్ నేను 2 days జర్నల్ కూడా చేసుకోలేదు. సో నీడ్ టు సీ. యాక్చువల్గా దిస్ న్యూ ఇయర్ ఐ హ్యావ్ మేడ్ అ రిజల్యూషన్ అనమాట. ఐ నీడ్ టు జర్నల్ అని చెప్పేసి బికాస్ this is a good habit actually, so that manaki will be in track also and also will know what all we did after some years. Manaki oka document ga untundi kan cheppesi and I love documenting my things anamata. Oka new habit inculcate cheskundam anukunna this new year and this is what I landed up. Journaling cheddam anukuntunna and also vlogging also. So let's see how far this goes. Yesterday I have a very good day. Friends తో chill అయ్యాను అనమాట. Unpack this cutie pie. యాక్చువల్ గా మేము వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 12th వచ్చామన్నమాట. సో 12th నుంచి ఇప్పుడు వరకు 17th అయిపోయింది అండ్ ఐ డెంట్ అన్పాక్ మై లగేజ్. నాట్ మీ, యాక్చువల్ గా నేను ఎప్పుడు అలా అన్పాక్ చేసుకోకుండా ఉంచాను అనమాట. ఈ రోజు ఏ వీడియో షూట్ చేయాలా అని చెప్పేసి చూస్తున్నా. సో లెట్స్ సీ. ఇన్ కేస్ మీకు గనుక ఏమైనా రికమెండేషన్స్ ఉంటే డూ లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్. ఐ విల్ ట్రై దాట్ ఆల్సో. సో ఈరోజు మా పిన్ని బర్త్డే గైస్. బర్త్డే రోజు కోవిల్కి వెళ్ళకుండా మంచిగా పడుకోను చూడండి మా పిన్ని. వెళ్ళొచ్చిందా? ఏంటి నీ కొడుకేడు ఇంకా రాలేదేంటి? సో మా చెల్లి మా పిన్ని వీడియో కాల్. సో ఇది నా ఫేస్ ప్యాక్ అనమాట. సో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటాము. ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను అనమాట. ఈరోజు ఫేస్ మాస్క్ ఏమైనా పెట్టుకుందాం అనుకున్నా. అన్పాకింగ్ చేసుకున్నాను, తర్వాత పిన్ని వాళ్ళతో మాట్లాడాను కదా, ఇబ్బంది పెట్టేసుకుంటా. దట్ నాకు ఈ ఫ్లై అవేస్ ఏం రాకుండా కర్డ్ అండ్ ఫేస్ మాస్క్ మిక్చర్ అనమాట. సో నేను చేసుకుంటూ ఉంటాను. సో ఇన్ కేస్ మీకు గానీ కావాలి అంటే యూ కెన్ ఫాలో మై అదర్ ఛానల్ విచ్ ఇస్ కాల్డ్ శ్రీవల్లి ఆత్మకూరి. ఆ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను. సో ఆ ఛానల్ మీరు ఫాలో అయ్యారంటే నా హెయిర్ కేర్ టిప్స్ కానివ్వండి, లేదు అంటే స్కిన్ కేర్ టిప్స్, ఆర్ఎల్స్ నేను ఏమేమి డిఐవై ఫేస్ మాస్క్ చేస్తూ ఉంటాను, డిఐవై బాత్ పౌడర్స్, ఇవన్నీ కూడా అందులో వస్తాయి. అండ్ చాలా వరకు నా లైఫ్ స్టైల్ అవన్నీ కూడా అందులోనే ఉంటాయి అనమాట. సో యాక్చువల్గా నేను ఏంటంటే యూట్యూబ్ స్టడీస్ ఏంటి అంటే నాకు తెలిసిన లైక్ స్కిన్ కేర్ కాంటెంట్ ఇవన్నీ కూడా అట్ సేమ్ టైం నేను ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను, ట్రావెల్ చేస్తూ ఉంటాను, ఇవన్నీ మీ అందరికీ చూపిద్దామని ఇది ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. బట్ ఇట్ టర్న్ అవుట్ ఇంటూ ఆ ఫుడ్ బ్లాగింగ్ ఛానల్ కంటిన్యూ చేస్తూ జిమ్ ఆల్ ఈజ్ అ థెరపీ అనమాట. నీట్ గా ఫేస్ కి రాసుకుంటే ఫ్రెష్ అప్ అయితే ఐ విల్ గెట్ బ్యాక్. సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను అండ్ నౌ ఐ నీడ్ టు హ్యావ్ మై లంచ్ అండ్ ఐ విల్ డూ మై స్కిన్ కేర్. అండ్ దెన్ నాలాగా మీరు ఎంతమందికి ఇలా వాటర్ బాటిల్ ఫ్యాన్సీస్ ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి.
నాకైతే వాటర్ బాటిల్స్ కొత్తగా కొనాలి అనిపిస్తుంది. కొత్త చూసినప్పుడు ఐ వాంట్ టు హ్యావ్ దోస్ ఇన్ విత్ మీ అనిపిస్తుంది. అండ్ వాటర్ బాటిల్ చూసినప్పుడు ఐ ఫీల్ లైక్ డ్రింకింగ్ మోర్ వాటర్. అండ్ ఇప్పుడు ఎలాగో సమ్మర్ వచ్చేసాయి కాబట్టి అట్లీస్ట్ 3 to 4 liters కంపల్సరీ తీసుకోవాలి. ఈవెన్ 5 liters ఆల్సో వీ క్యాన్ టేక్ అనమాట. సో ఇన్ కేస్ మనం మంచిగా డైట్ తీసుకుంటున్నాం అండ్ మంచిగా వర్కౌట్ చేస్తున్నాం అంటే యూ క్యాన్ టేక్ అప్ టు 5 liters ఆల్సో. బట్ నేను 3 to 4 liters మాక్సిమం తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ చేసుకుని వెళ్తాను అనమాట. ఇలాగా కౌంట్ పెట్టుకుంటాను. సో మొన్నే సండే వెళ్ళినప్పుడు ఈ బాటిల్ తీసుకున్నాను అనమాట. సో ఇట్స్ రిటన్ యాజ్ టేక్ ఇట్ ఈజీ, విచ్ ఐ కాంట్. అంటే నా వల్ల కాదు ఈజీ తీసుకోవడం. సో నాకు యూజువల్ గా చాలా వరకు ఈజీ తీసుకుందాం అనుకుంటాను, లెట్ ఇట్ గో అనుకుంటాను. బట్ నో ఐ కాంట్. చాలా వరకు హార్ట్ తీసేసుకుంటాను అనమాట. బట్ నో ఐ నీడ్ టు టేక్ ఇట్ ఈజీ అని చెప్పేసి ఇది ఒక రిమైండర్ గా కూడా ఉంటుందని చెప్పేసి ఈ బాటిల్ క్యూట్ గా కూడా ఉంది. అందుకని చెప్పేసి ఈ 2 liters బాటిల్ తీసేసుకున్నాను. అండ్ ఇంకొక 1 liter బాటిల్ ఉంటుంది అనమాట. సో ఐ హ్యావ్ దీస్ 3 liters అండ్ అట్ ఎనీ కాస్ట్ ఐ నీడ్ టు కంప్లీట్ దిస్ బై ద ఈవినింగ్. లెట్స్ డూ మై స్కిన్ కేర్. సో ఫస్ట్ అయితే నేను విటమిన్ సి తో స్టార్ట్ చేస్తాను అనమాట. ఇలా ఒక సీరం కంపల్సరీ ఫేస్ కి అప్లై చేస్తాను అనమాట. అండ్ విటమిన్ సి డామ్ స్కిన్ పైన అస్సలు రాసుకోకూడదు. ఫుల్ గా డ్రై అయిపోయిన తర్వాత రాసుకోవాలి విటమిన్ సి. వాష్ అయిన తర్వాత ఒక 5 minutes రెస్ట్ ఇస్తాను అనమాట. సో దట్ అది వాటర్ ఏమైనా ఉన్నా కూడా డ్రై అయిపోతుంది. దాని తర్వాత నా సిరం యూజ్ చేస్తాను. దాని ఒక 2 minutes గ్యాప్ ఇస్తాను. ఒక ఎక్స్ఫోలియేషన్ మాస్క్ రాసుకున్న తర్వాత స్కిన్ ఎంత సాఫ్ట్ గా అయిపోతుందంటే, సో స్కిన్ కొంచెం ఉన్న డర్ట్ ట్యాన్ అంతా కొంచెం క్లియర్ అవుట్ అయినట్టు అనిపిస్తుంది. ఐఎమ్ ఫీలింగ్ మై స్కిన్ ఉంది. అండ్ దెన్ అలా అప్లై మై మాయిశ్చరైజర్. చాలా మంది అడుగుతారు లైక్ స్కిన్ కేర్ చెప్పండి, ఏ స్కిన్ కేర్ యూజ్ చేస్తారు ఏంటి అది అని చెప్పేసి. సో ఐ యూజువలీ ఫాలో అట్లీస్ట్ 2-3 కంపల్సరీ ఎక్స్ఫోలియేషన్ చేసుకుంటాను. అండ్ ఎవ్రీ డే ఐ విల్ హ్యావ్ మై మార్నింగ్ అండ్ నైట్ స్కిన్ కేర్ రొటీన్. అండ్ అందులో కంపల్సరీగా CSMS ఉంటుందన్నమాట. లైక్ క్లెన్జర్, సెరమ్, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. ఇది కంపల్సరీగా ఉంటుంది. ఐ జస్ట్ డోంట్ లైక్ స్కిప్పింగ్ అనమాట. సో ఇక్కడ ఉంటే కంపల్సరీగా అవుతుంది. బట్ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఐ జస్ట్ డోంట్ నో హౌ ఐ గెట్ లేజీ అండ్ ఆల్. బట్ ఈసారి వెళ్ళినప్పుడు అస్సలు లేజీ అవ్వలేదు. ఐ వాజ్ వెరీ కన్సిస్టెంట్ ఇన్ మై స్కిన్ కేర్. సో మనం ఎంత ఫాస్టింగ్ తీసుకుంటామో అలాగే స్కిన్ కూడా ఫాస్టింగ్ ఇవ్వాలి. సో ఇలా చాలా టిప్స్ ఉంటాయి. నాకు స్కిన్ కేర్ చాలా టిప్స్ ఉంటాయి, షేర్ చేసుకుందాం అనుకుంటా. బట్ యునో ఫుడ్ బ్లాగింగ్ అప్పుడు షేర్ చేసుకోలేమన్నమాట. ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఐ ఫీల్ లైక్ కనెక్టింగ్ విత్ యూ గైస్. అండ్ మీరు కూడా కనెక్ట్ అవుతారు కదా నాతోని. లైక్ యూ విల్ గెట్ టు నో వాట్ ఐ డూ అండ్ వాట్ అండ్ ఆల్. సో ఇలా డైలీ డే ఇన్ మై లైఫ్ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను. సో ఐ జస్ట్ అప్లై సమ్ లోషన్ ఫర్ మై హ్యాండ్. యాక్చువల్ గా సన్ స్క్రీన్ రాసుకుంటాను యూజువల్ గా బయటకి వెళ్ళినప్పుడు. ఇఫ్ ఇన్ కేస్ ఇంట్లో ఉన్నాను అంటే సమ్ ఆర్ ద అదర్ ఏదైనా ఒక మంచి లోషన్ రాసుకుంటూ ఉంటాను అనమాట. ఇఫ్ యూ గైజ్ నీడ్ ఎనీ ఆఫ్ దీస్ టిప్స్, లైక్ ఎనీ టిప్స్, యూ కెన్ ఫాలో మై అదర్ ఛానల్. ఐ విల్ బి ట్రైంగ్ టు కన్సిస్టెంట్లీ పోస్ట్ ఇన్ దాట్ ఛానల్. నేను చాలా వరకు ఓన్లీ ఫేస్ కి చేసి సరిపోతుంది, ఓన్లీ ఫేసే కదా అనుకుంటాను. బట్ నో, ఐ వాజ్ వెరీ రాంగ్. We should also take care of our hands and legs also, because those are also our body parts కదా. ఓన్లీ ఫేస్ స్కిన్ ఒకటే బాడీ పార్ట్ కాదు కదా. సో అందుకని చెప్పేసి ఇంకా కంపల్సరీగా రోజు ఎలాగైనా ఇంకా లోషన్ అప్లై చేయాలి, ఏదైనా స్కిన్ కేర్ తీసుకోవాలి, హ్యాండ్స్ కి కూడా అండ్ లెగ్స్ కి కూడా అని చెప్పేసి ఇంకా అది కూడా చేస్తున్నాను అనమాట. అంటే ఫేస్, ఇఫ్ ఇన్ కేస్ వీఆర్ టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ స్కిన్, మనం ఒకవేళ హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ నీట్ గా స్కిన్ కేర్ చేసుకోపోయామనుకోండి, ఫేస్ ఒకలా ఉంటుంది, హ్యాండ్స్ ఒకలా ఉంటాయి. సో ఏజింగ్ స్టార్ట్ అయిన తర్వాత, సో ఈవెన్ ఇఫ్ అవర్ స్కిన్ ఇస్ లుకింగ్ యంగ్, అవర్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ విల్ నాట్ బి. సో అక్కడ తెలిసిపోతుంది అనమాట మన ఏజ్. సో అందుకని చెప్పేసి కంపల్సరీగా స్కిన్ కేర్ ఇస్ ఎ మస్ట్. క్యారెట్ అండ్ కుకుంబర్ అండ్ 1 chapati, which is stuffed chapati, and I'll have some rice, a bit of rice, not much, just కొంచెం పెట్టుకుంటున్నాం. ప్రస్తుతానికి దిస్ ఈజ్ మై ప్లేట్. యాక్చువల్గా this is not enough balanced, but for today I'm managing some eggs also, because అందులో ప్రోటీన్ ఏమీ లేదు. సో కంపల్సరీగా ప్రోటీన్ తీసుకుంటాను, అదర్వైజ్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. యాక్చువల్గా డైట్ కొంచెం ఇంకా చేయలేదు, డైట్ స్టార్ట్ చేయాలి. సో డైట్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు అందరికి చూపిస్తాను. I'll add some chili oil. కొంచెం చిల్లీ ఆయిల్ యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ నాకు నచ్చుతుంది అనమాట. ఐ మేక్ యమ్మియెస్ట్ చిల్లీ ఆయిల్ గైజ్, అండ్ చాలా బాగుంటుంది నేను చేసిన చిల్లీ ఆయిల్ అయితే. అండ్ ఎగ్ స్క్రాంబల్ కావనియండి, లేదా ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్, ఇట్ ఈస్ జస్ట్ యమ్.
అసలు ఎగ్స్ తినాలి అంటే జస్ట్ మేక్ దిస్ స్క్రాంబుల్డ్ ఎగ్స్. ఎస్, ఐ హ్యావ్ మై చిల్లీ ఆయిల్. పెప్పర్ కూడా స్ప్రింకిల్ చేసుకుంటాను సో దట్ నాకు ఆ టేస్ట్ బాగుంటుంది. కొంచెం సాల్ట్. సో కొంచెం స్క్రాంబుల్డ్ ఎగ్స్ కి నేను ఒకసారి ఒకలా చేస్తూ ఉంటాను అనమాట. సో ఈ రోజు అయితే నేను చిల్లీ ఆయిల్, ఎగ్స్, పెప్పర్ అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని స్క్రాంబుల్ చేసేసుకుంటున్నాను. So this is my plate, guys. Scrambled egg, rice, chapati and carrot and cucumber. So this is my today's meal and with the curd also. I'll have my salad first. ఇప్పుడు ఏం చేద్దామా అనుకుంటున్నాను. అండ్ నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే నేను ఇంటి నుంచి తెచ్చుకున్న గవ్వలు ఉన్నాయి. సో గవ్వలు తిందాం అనుకొని ప్యాకెట్ చేసుకోను అనమాట. సో మీలో ఎంతమంది గవ్వలు ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే గవ్వలు చాలా చాలా ఇష్టం అనమాట. అంటే స్నాక్స్ లో గవ్వలు ఈజ్ అల్టిమేట్ అనమాట. గవ్వలు, సేవు, అంటే చిన్న సేవు ఉంటుంది అండ్ లిమ్కీలు, ఇవన్నీ ఏంటి అంటే కొంచెం టేస్టీగా ఉంటాయి. అందులో బరంపూర్ గవ్వలు, సేవు అయితే ఓ మై గాడ్ టేస్ట్. మళ్ళీ డైట్ హ్యాడ్ అవ్వకముందే తినేస్తాం అనుకొని ఇంకా తీసేసుకున్నాం అనమాట. డైట్ స్టార్ట్ చేస్తే మళ్ళీ తినలేను, అందుకని చెప్పేసి ఇల్లుపై కంప్లీట్ చేద్దాం. ఆల్రెడీ నిమ్కి కంప్లీట్ చేశాను అండ్ గవ్వలు కంప్లీట్ చేస్తే సేవ్ ఒకటే ఉంది ఇంకా. I don't want to have any dinner today because నాకు స్పైసెస్ స్మెల్ కొంచెం కడుపు నింపేస్తుంది అనమాట. అండ్ ఐఎమ్ నాట్ హంగ్రీ ఆల్సో. వెన్ ఐ ఫీల్ హంగ్రీ దెన్ ఓన్లీ ఐ ఈట్. అయితే నేను రోజు వాకింగ్ కి వెళ్తాను, లైక్ 10,000 స్టెప్స్ మినిమం చేస్తాను అనమాట. ఈవెన్ దో ఐ డూ మై జిమ్. ఇప్పుడు ఏంటి అంటే నాకు లైక్ 1 month గ్యాప్ వచ్చేసింది కదా జిమ్ కి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ మచ్ ఆఫ్ బాడీ పెయిన్స్ అనమాట. సో ఐ వాంట్ టు స్లో డౌన్ ఫర్ టుడే. సో రేపు ఎలాగో మార్నింగ్ వెళ్ళి జిమ్కి వెళ్ళాలి. రేపు ఎలాగో సేమ్ వర్కౌట్ మళ్ళీ ఉంటుంది అండ్ అగైన్ సేమ్ రొటీన్ ఉంటుంది కాబట్టి టుడే ఐ జస్ట్ వాంట్ టు స్లో డౌన్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ రెస్ట్. సో ఆల్రెడీ 8:52 ఇంకొక హాఫ్ అన్ అవర్లో అలా జర్నలింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా ఐ గో టు స్లీప్ అనమాట. సో దట్ నాకు రేపు మార్నింగ్కి కొంచెం ఫ్రెష్గానే అనిపిస్తుంది. లేదంటే లైక్ ఐ డోంట్ ఫీల్ దట్ మచ్ ఆఫ్ పెయిన్ విచ్ ఐఎమ్ ఫీలింగ్ నౌ బికాస్ బాడీ ఏక్ చాలా ఉంది. ఈ రోజు లెగ్ వర్కౌట్ అండ్ షోల్డర్ వర్కౌట్ చేశాను కాబట్టి చాలా పెయిన్స్ ఉన్నాయన్నమాట. సో that is it, guys. This is my day in my life, a short, crisp and productive day. అండ్ నా డే ఇన్ మై లైఫ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు ఏం చేస్తూ ఉంటారు అవన్నీ కూడా కామెంట్ చేసి చెప్పండి. సో దట్ ఈస్ ఫర్ టుడే. ఇలాంటి డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్ ఇంకా కావాలా కామెంట్ చేసి చెప్పండి. సో దట్ ఐ ప్లాన్ మోర్ ఫర్ యూ గైజ్. అండ్ ఇలాంటి కాంటెంట్ ఇంకా పెడుతూ ఉంటాను. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అండ్ I'm forever grateful for all the love and support you show me on my shorts, and I just feel that ade same love and support na long form content kuda meer istaru anukuntunnanu. And I'm just hoping that I should cross at least 60,000 but by this weekend anamata. Chaala mandi naku day in my life vlogs cheyandi akka, like what I did post cheyandi antunaru. So I'm coming up with more vlogs. So let's see meek ela anipistundi. Give me your inputs and meek ఎలాంటివి మీరు చూడాలనుకుంటున్నారు అది కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్ విచ్ యూ షవర్ ఆన్ మీ. అండ్ ఐ జస్ట్ లవ్ యూ గైస్. అండ్ సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అంతవరకు చలో బై.